రాజు కేసీఆర్ గారు, యువరాజు కేటీఆర్ గారు, యువరాణి కవిత, కోశాధికారి హరీష్ రావు, సామంత రాజులు మంత్రులు. రాజు ఆజ్ఞాపించాలి, యువరాజు ఆమోదించాలి, కోశాధికారి ఓకే ఓకే అనాలి, పక్కకెళ్ళి యువరాణి చూడాలి, మంత్రులు అందరూ ఓకే 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 జై జైలు కొట్టాలి. అది రాజరిక పరిపాలన. రేవంత్ రెడ్డి గారిది ప్రజా పరిపాలన. ఓకే, అది స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చాలా ఇది ఉండాలి. ఎవరైనా మా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా కానీ మీరు అన్ని క్యాస్ట్లకి ప్రాధాన్యత ఉంది, అన్ని కులాలకి ప్రాధాన్యత ఉంది. సీతక్క గారిని మంత్రి చేసారు. ఏదైతే మీరు ఇమీడియట్ గా సైమల్టేనియస్ గా మొదటిసారి అయిన వాళ్ళని ఎంతో మందిని రామచంద్ర నాయక్ గారిని విప్పు చేసిండ్రు. ఏదైతే సంబంధించి మా ఆలేరు బీర్లైలే గారిని విప్పు చేయడం జరిగింది. స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్ చేయడం జరిగింది. బట్టి గారు ఉప ముఖ్యమంత్రిని చేసారు. బట్టి గారిని, దామోదర్ రాజనరసింహ గారిని మంత్రి చేసిండ్రు. అంటే సోషల్ జస్టిస్ ఉంది ఇక్కడ. ఓకే, అది అరే మేము 2-3 రోజుల్లో మమ్మల్ని తప్ప 6 నెలలు కేసీఆర్ గారు మహమూద్ అలీ గారు ఇద్దరే పరిపాలించారు. మంత్రులు లేరు, ఎవరు లేరు.